10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పాలి ఎవరైనా? 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. దగ్గరికి వచ్చారు ఇంకా. 10 ఆజ్ఞలలో అమ్మా భక్తులు మిమ్మల్ని అడుగుతున్నా, 10 ఆజ్ఞలలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఒక 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి? మీరు చెప్తేనే ముందుకు వెళ్తాను. అదే వాక్యం ఈరోజు. హల్లెలూయా. అమ్మా కృపవతి గారు, 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏమిటి? ఇది తెలియపోతే సండే స్కూల్ పిల్లల కన్నా ఘోరం. మనం వాళ్ళు ఎంత చెప్తారండి, చెప్పాలి ఏంటండి, గట్టి చెప్పాలి. కాదు, బైబిల్ తీయకండి ఎవరు. నిర్గమాకాండం 20వ అధ్యాయం చదవకండి. అంటే భాష గారు మీ ఎదుట మీరేమో బైబిల్ పెట్టుకొని చెప్పేస్తున్నారు. కాదు, దేవుడిచ్చిన మాట ఇది. గత వారంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు వివరించమని చెప్పాడు. అయితే ఒకే ఆదివారం కాదు, 10 ఆజ్ఞలు కూడా 10 వారాలు దీన్ని నేను దేవుడు చెప్పమన్నాడు. గత వారం నేనేం కాదు, ఆయన ఇచ్చిన మాట ఇది. నేను ఏమీ అక్కడ చెప్పింది కాదు. చెప్పాలి 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ. సమయం అయిపోతుంది, నాకు అరగంట మాత్రం ఉంది. కాదండి, నేను తప్ప వేరొక దేవుడు. మరి ఇంకెలాగైతే ఏం చేయాలండి చెప్పారా? చప్పట్లు కూడా అందరు కూడా చూడండి. ఎప్పుడో ఎక్కడో విన్న మాట ఆయన చెప్పేటి, నేను తప్ప. జాషువా గారు చెప్పిన మాట ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఎవరిచ్చారు ఈ మాట? మోషే దేవుడు ఆ సీనాయి పర్వతం ఎక్కిన తరువాత దేవుడు చెప్తున్న మాట. దీని అందరూ కూడా బైబిల్ గ్రంథం ఆది కాండము, క్షమించాలి నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఇది 10 ఆజ్ఞలు, చాలా విలువైనది. ఇది ప్రతి సంఘములో ప్రతి క్రైస్తవుడికి కంఠస్థ రావలసిన మాటలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. భక్తులందరూ చాలా భక్తి రూపంలో ఉండిపోయారు తప్ప శిష్యులు ఒకటికి ఎవరికి ఇష్టపడటం లేదు నేటి క్రైస్తవులు. ఏమ్మా దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అని అంటే, మరి 10వ భాగం దేవుడు ఉమ్మన్నాడు కదండి అని అంటారు. 10వ భాగం ఉమ్మన్నాడని ఆ ఒక్క మాట పట్టుకుంటున్నారు. కానీ అయ్యో నా దేవుడు అడుగుతున్న మాటలు ఇవే, ఇదిగో ఆయన చెప్తున్న మాటలు ఇదే, ఆయన అడుగుతున్నది ఇదే కదా. డబ్బు అనేది చివరి ఆఖరిది, అది దీన్ని తీసుకురాకండి. చదవండి ఏమిటి 1వ ఆజ్ఞ? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషము కలిగిన వాడను. చదవండి ఇంకా. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వాడిని 1000 తరముల వరకు కరుణించిన వాడినై ఉన్నాను. హల్లెలూయా. చేద్దాం అందరూ కూడా హల్లెలూయా. ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోవచ్చుండగా అయ్యా నీ మాటలు మాకు స్పష్టముగాను తేటగాను అయ్యా మేము అర్థము చేసుకునే విధంగా మాకు సహాయము దయచేసి నడిపించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్దాం అందరూ కూడా ఆమేన్. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు, అసలు ఈ 10 ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనంటే,
జాగ్రత్తగా వినండి. 10 ఆజ్ఞలు ఒకేసారి నేను చెప్పను, వారానికి ఒకటి చొప్పున ఈ యొక్క 10 ఆజ్ఞలు మీకు వివరించాలనే ఆశపడుతున్నాను, దేవుడిచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టి. ఒకవేళ ఈ ఆజ్ఞ ఇక్కడతో ముగించబడుతుందా అంటే, ఒకవేళ ముందుకు వెళ్ళాలంటే 2వ వారం కూడా దీన్ని తెలియజేస్తాను. కనుక భక్తులు, అమ్మా, మీరు చేయవలసిన పని ఏమిటంటే కళ్ళు తెరుచుకొని నోరు తెరుచుకొని నిద్రపోమని కాదు, దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట ఏం చేయాలి? మనం శ్రద్ధగా వినాలి. ఇగో నీవు దేవుని మాట ఆలకిస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకుంటే ఏమంటున్నాడో తెలుసా? 1000 తరముల వరకు ఆయన కరుణించువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ ఆజ్ఞలు ఎవరిచ్చారు? ఇది ఎవరు పాటించాలి? దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఉన్నారా? హల్లెలూయా చెప్పమనలే, నేనేమన్నా సంతోషంగా ఉన్నారా? ఎందును బట్టి సంతోషం చెప్పాలి. ఎందును బట్టి మనం సంతోషంగా ఉన్నాం? ఒకే ఒక మాట, మీరు నా యందు సంతోషించాలి, మీరు నా యందు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను, అదే సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ సంతోషం. ఆయన మన దగ్గర, మనలో, మనతో ఉంటే మనకి ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ మాటలు విని గైకొని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారో వారికి 1000 తరములు అంటే ఏంటండి అమ్మ? 1000 తరములు అంటే ఏమిటి? ఇప్పుడు నేను మా నాన్న తర్వాత మా తాత అంటే నేను 3వ తరం. ఇలాగా 1000 తరముల వరకు ఆయన కరుణిస్తారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కరుణిస్తాడు ఆయన? చెప్తున్న మాట, ఈయన ఆజ్ఞలను ఏముందండి? చదవండి ఒకసారి మళ్ళా. నన్ను ప్రేమించి ఈ ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో 1000 తరముల వరకు వారిని కరుణిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కరుణ అనగా ఏమిటి చెప్పాలి? కరుణ అనగా ఏమిటి? ఇదిగో నీ తరములలో ఉన్న ప్రతి ఒక్క బాధను తొలగించి, నీ ప్రతి కష్టమును తొలగించి, నిన్ను కరుణించి, నిన్ను ఆదరించి, నిన్ను ఇదిగో నీకు సంతోషమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమి చేయాలి? ఆ యొక్క కరుణ మనకి రావాలి అంటే ఏమి చేయాలి అంటే అని చెప్తున్న మాట, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అందరూ నా వైపు చూడండి. ఇంక నేను ఈ వచనాలు ఏమి చెప్పను. ఏమిటి ఆజ్ఞలు? ఆ యొక్క కొండపైన దేవుడు మోషేకు, ప్రజలకు ఇది చెప్పయ్యా, ఇది ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజల్లో తరతరములు ఇవి ఉండాలి. ఇప్పటికీ కూడా ఆ యూదుల్లో ఎవరైనా లేపి అడిగితే, నిద్రలో లేపి అడిగినా చెప్పేవలసిన మాటలు ఈ 10 ఆజ్ఞలు. పంచకాండాలు గొక్కు తిప్పుకోకుండా వారు చెప్పేసే అంత జ్ఞానము దేవుడు వారికి ఇచ్చారు. అంతగా దేవుడు వారిని ఈ మాటలు చెప్పమన్నాడు మోషే ద్వారా. జాగ్రత్తగా వినండి. అందులో మొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పాలందరూ కూడా అనండి ఈ మాట, నేను తప్ప. చెప్పాలి. ఎవరండి? నేను తప్ప అంటే నేను కాదు, దేవుడు చెప్తున్న మాట, నేను తప్ప అనండి ఈ మాట నాతో పాటు కలిసి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటండి అసలు? ఆయన కదా నిజమైన దేవుడు. మరి నేను తప్ప వేరొక దేవుడు అంటున్నాడు ఏమిటి? అసలు ఈ ఆజ్ఞ ఏమిటి? అసలు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు? మనం ఏం నేర్చుకోవాలి? ఈ ఒక్క మాట చెప్పాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పడతాయట. కానీ ఒక్క వారంలో తీర్చేసేది కాదు. నేను తప్ప అనే 2 మాటలు చెప్పడానికి కొన్ని ఏళ్ళు పడతాయి. అవన్నీ కుదించుకొని కొద్ది సమయంలోనే మనం దీన్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ మొక్క మనం పట్టుకుందాం చాలు. అసలు నేను తప్ప వేరొక దేవుడు అని దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు? జాగృతి మాట తెలియజేస్తుంది ఇశ్రాయేలు ప్రజలకి.
ఐగుప్తు ప్రాంతం నుండి దేవుడు రప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశంకు మీరు వెళ్ళబోతున్నారు. మీరు వెళ్ళే క్రమములో మీకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. వీటన్నిటి గుండా ప్రయాణం చేయాలంటే ఈ ఆజ్ఞలను పాటించు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆపదలు ఎదురవుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఏమిటి ఆపదలు అంటే, నిన్ను బలహీనపరిచే ఎన్నో ఎన్నో ఆపదలు ఎదురవ్వబోతున్నాయి. నీ యొక్క ఆత్మీయ ప్రయాణములో ఎన్నో ఆపదలు నీకు ఎదురవ్వబోతున్నాయి. ప్రియ సంగమా, జాగ్రత్తగా వినాలి. ఎవరికి ఆపదలు అంటే, ఎవరికి ఈ యొక్క ఆపదలు ఎదురవ్వబోతున్నాయి? ఏమిటి ఆపదలు అంటే, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుని నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరైతే దేవుని నమ్మడం కాదు విశ్వసిస్తారో. మా అర్థమవుతుందా మీకు? ఏరట మీకు నిద్ర వస్తే దయచేసి లేచి నిలబడాలి. నమ్మడం వేరు, విశ్వసించడం వేరు. అర్థమవుతుందా? నమ్మడం అంటే ఏమిటి? యేసయ్య కూడా దేవుడు అని నమ్మడం. అర్థమవుతుందా లక్ష్మమ్మ? యేసయ్య కూడా దేవుడు అని నమ్మడం. మరి విశ్వాసం ఏమిటి? ఆయన మాత్రమే రక్షించేవాడు, ఆయన మాత్రమే దేవుడు అని నమ్మేవాడు విశ్వాసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి తేడా. నమ్మడం అంటే ఏమిటి? ఆయన కూడా దేవుడు అని నమ్మడం. కానీ విశ్వసించడం ఏమిటో తెలుసా? ఆయన మాత్రమే దేవుడు, ఆయనే రక్షించేవాడు, ఆయనే నా పాపము నుండి విడిపించేవాడు, ఆయన మాత్రమే అని నమ్మి విశ్వసించువాడే విశ్వాసి. ఈ విశ్వాసి ప్రయాణంలో ఎన్నో ఆపదలు రాబోతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ ఆపదలు ఏమిటో తెలుసా? నిన్ను దేవుని నుంచి పక్కకి తప్పించే ఎన్నో దేవుళ్ళు రాబోతున్నారు, ఎన్నో దేవతలు రాబోతున్నారు. ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో నీవు పరమ కానానుకు చేరేంత వరకు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశముకు వెళ్ళేంత వరకు ఎన్నో దేవతలు, దేవుళ్ళు నీకు ఎదురవ్వబోతున్నారు. వారు నీకు కనిపించే దేవతలు కాదు, నీకు కనిపించే దేవుళ్ళు కాదు, లేకపోతే నీవు పిలిస్తే పలికే దేవుళ్ళు కాదు. వారు నిన్ను మానసికంగా చాలా జాగ్రత్తగా వినాలి, ఆత్మీయంగా, శారీరకంగా మిమ్మల్ని వెనక్కు లాగే దేవుళ్ళు రాబోతున్నారు. ఎవరండి ఆ దేవుళ్ళు? ఎవరండి ఆ దేవతలు? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవత అనే మాటకు ఒక ఉదాహరణ ఏమిటో తెలుసా? దేవత అనే మాట దేవుడి దగ్గర లేదు అసలు. మరి ఎవరి దగ్గర ఉందో తెలుసా? సాతానుడి దగ్గర. చదువుదాం ఒకసారి అందరూ కూడా. ఆదికాండం తీద్దాం అందరూ కూడా తీద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం అందరూ కూడా తీద్దాం. 5వ వచనం చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె. చాలండి, చాలండి. ఏంటట ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారో తెలుసా? సర్పము, అపవాదిగాడు చెప్తున్న మాట. మీరు దేవతల వలె అయిపోతారు. దేవత అనే మాట దేవుడి దగ్గర లేదు. మరి ఎవరి దగ్గర తెలుసా? సాతానుడి దగ్గర. నీకు దేవత అని వినబడుతుందా? అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అపవాది అయిన సాతానుగాడు. సర్పము నోటి నుంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? దేవత. అమ్మా జాగ్రత్త వినాలి. దేవత. దేవుని దగ్గర ఈ మాట లేదు. మరలా జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవత, దెయ్యాలు, ఈ దేవుళ్ళు అనబడేవారు నీ ఆత్మీయ ప్రయాణం నీకు ఎదురవ్వబోతున్నారు. ఎవరికి ఎదురవుతారు చెప్పాలి? ఎవరికి ఎదురవుతారు? ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారికి ఎదురవుతారు. వారిని ఉద్దేశించి చెప్తున్న మాట దేవుడు ఏమిటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అందులో మొట్టమొదటి దేవత ఏమిటో తెలుసా? సిరి. చెప్పండి ఏమిటి? అమ్మ చెప్పాలి గట్టిగా. సిరి అంటే ఏమిటి? సంపద, డబ్బు. ఈ డబ్బు అనేది
నేటి దినాల్లో ఒక దేవతగా మారింది, ఒక దేవుడిగా మారిపోయింది. నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి జీవితంలో ఇదే ఒక దేవత దేవుడిగా రూపించబడినది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా ఈరోజు ఈ సిరి అనే దేవుడిని పట్టుకొని సాక్షాత్తు యేసయ్యనే విడిచిపెట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో పడిపోయారు. ఈరోజు డబ్బు కొరకు ప్రయాస పడుతున్నారు. ఈరోజు నేటి సంగమం చాలా చాలా చోట్లలో ఎక్కడ చూసినా సరే ఆ సిరి అనే దేవత, సిరి అనే దేవుడు వారి ఇరువురు కలిసి క్రైస్తవుని పాడు చేస్తున్నారండి. ఆ సిరి అనే దేవత వీళ్ళు ఏం చేసిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క యెహోషువతో దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీరు యెరికోను తుత్తునీలుగా చేయండి. యెరికోను ఏం చేయండి? మీరు ఆ వాక్యాలు చూపించడానికి సమయం లేదు, కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెరికోలో ఏది ముట్టుకోవద్దు మీరు. అమ్మా ఏంటి? యెరికోలో మీరు ఏమి ముట్టుకోవద్దు. యెరికోలో ఒక్క చిన్న రాయి సైనా మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. దాటి వెళ్ళిపోండి అంటే ఆకాను అనే ఒక దరిద్రుడు చేసిన పని వలన ఏమి జరిగిందో చెప్పున, జాగ్రత్తగా వినండి. ఒక వస్త్రము, బంగారు కమ్మిని ఆయన పట్టుకొని తన గుడారములో ఉంచినందున ఏం జరిగిందో తెలుసా? ఆ సంపద వలన చిన్న పట్టణం మీదకి వెళ్ళిన ఇశ్రాయేలులు ఓడిపోయి మరణించి తిరిగి వెనక్కి వచ్చారు. దేవుణ్ణి మర్చిపోయి సిరి అనే దేవుణ్ణి వారు వెంబడించడం ప్రారంభించారు. ఆ యొక్క సంపద వారిని చంపే స్థితికి తీసుకొచ్చింది. జాగ్రత్తగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. నేను తప్ప వేరొక దేవుడని ఎందుకన్నాడో తెలుసు ఆయన? నీవు సేవించవలసింది నన్నే. నిన్ను ఐగుప్తు ప్రాంతం నుంచి రప్పించింది నేను. ఇదిగో నేను ఆ యొక్క భయంకరమైన బంధకం నుంచి విడిపించింది నేను. నీవు నన్ను స్తుతించు, నన్ను వెంబడించు. ఈరోజు మంచి ఆరోగ్యం, మంచి జీవితం ఇచ్చింది ఎవరండి మనకి? చెప్పాలి, ఎవరిచ్చారు మనకి? మన దగ్గర ఏమీ లేని స్థితిలో మనకి గంజినీళ్ళు కూడా వేసినాడు ఎవడు లేడు. అలాంటి సమయంలో ప్రభువా అని మొరపెట్టినప్పుడు నీ మొర ఆకాశముకు చేరి ఆయన నిన్ను అందులోంచి విడిపించాడు కదా. ఈరోజు చక్కని జీవితం ఇచ్చాడు కదా. ఇంటిలో నీకు మంచి బోవ దొరుకుతుంది కదా. కారణం ఎవరు? కారణం ఎవరండి? చెప్పాలి. కారణం ఎవరు? మా నాన్న, మా అమ్మ, మా బంధువుల, మా స్నేహితుల. ఒకప్పుడు వీధిలో వెళ్తుంటే ఎవడో మన మాట కూడా ఇచ్చేవారు కాదు. అలాంటిది ఈరోజు చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నారు మనకి. ఈరోజు ఏం చేస్తున్నారు? మా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నారు మనకి. వారి ఇంట్లో పెళ్ళిళ్ళకి పిలుస్తున్నారు. వారి ఇంట్లోకి ఒకవేళ ఏదైనా జరిగితే మనల్ని కూడా పిలుస్తున్నారు. కారణం ఈరోజు నీ బ్రతుకు బాగుండడం వలన. ఈ బ్రతుకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? పలానా వాళ్ళు ఇచ్చారండి, లేకపోతే నా జీవితంలో పలానా ఊరు ఇచ్చారు. కాదు, ఇది ఇచ్చింది ఎవరో? మరి దేవుడు. మరి ఆయన తప్ప వేరొక దేవుడు ఉంటే ఒప్పుకుంటాడా ఆయన? చెప్పాలి. వేరొక దేవుడు ఉంటే ఒప్పుకుంటాడా? లేదండి, నేనేమి సంపదనేమి ఆశించలేదండి, నేనేమి సంపద వరకు ప్రయాసపడటం లేదండి. నేను చెప్తుంది ఇహలోక నీకు కనబడుతున్న ధనము కాదు. ఇదిగో దేవునికి ఇష్టము లేని లోకం అనే సంపద ఈరోజు నీ ఇంటిలో ఉన్నది. ఈరోజు నీ ఒంటిలో ఉన్నది. లోకాన్ని ఒంటిలో పెట్టుకుంటే అదే వేరొక దేవుడు, అదే వేరొక దేవత. లోకాన్ని నీ ఇంట్లో పెట్టుకుంటే, లోక ఆశలో నీ ఒంటిలో పెట్టుకుంటే, లోకాన్ని నీ వెంబడి నడిస్తే అదే సిరి. తద్వారా ఆయన అంటున్నమాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దేవుడు వెంబడిస్తున్నాడు. ఆయన యేసయ్య కాదు, ఆయన దేవుడు కాదు. నువ్వు ఆయన్ని వెంబడించటం లేదు. మరి ఎవరినో తెలుసా? ఈ యొక్క సంపద, లోక ఆశలు అనే దాన్ని నీవు పట్టుకొని వెంబడిస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు వద్దన్న దానిని తెచ్చుకోవడం వల్ల ఏమయ్యారో తెలుసా? వారు చిన్న పట్టణం మీద ఓడిపోయి వెనక్కి తిరిగి వచ్చారు. ఆయన చెప్తున్న మాట, వద్దు. ఈ విశ్వాస ప్రయాణంలో నీకు అనేక దేవుళ్ళు ఎదురవుతున్నారు, అనేక దేవతలు నీకు ఎదురవుతున్నారు. చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలి అంటే జాగ్రత్తగా వినాలి. ఎంత భయంకరమైన చెప్తాను, జాగ్రత్త వినండి. ఎంత భయంకరమైన విషయం తెలుసా? నేటి సేవకుల్లో కూడా ఈ దేవుళ్ళు అనేకలు ఉన్నారండి. నేటి దిన సేవకుల్లో కూడా
నేను ఎవరిని విమర్శించటం లేదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క సంఘాల్లో ఉన్న సేవకుల్లోని 190% మంది సిరి అనే దేవుడిని కలిగి బ్రతుకుతున్నారు. ఒక వాక్యానికి 25,000, ఒక వాక్యానికి 50,000. ఇది భయంకరమైన దేవత. ఇదేనండి దేవుడు, ఇదేనండి వారికి దేవుడు. రెండవది ఏమిటో తెలుసా? ఒకసారి చూద్దాం, అందరూ కూడా చూద్దాం ఒకసారి. దేవుడు ఎంతో సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడిన ఆశపడినప్పుడు మనము కూడా ఉత్సాహంగా ఉందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. మొదటిది ధనం అయితే రెండవది ఏమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు కూడా తీద్దాం త్వరగా దేవుని సన్నిధిలో. దేవుడు మాకు ఇచ్చిన మంచి సమయం అండి ఇది. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే దేవుడు మరలా మనకి ఇది దొరకదు. నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా సరే ఇది నీకు దొరకదమ్మా. 3వ అధ్యాయం ఒక్కసారి 19వ వచనం ఒకసారి చదువుదామా? 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు. చాలండి అమ్మా. ఏంటంటండి? నాశనమే వారి అంతము. అయ్యో, వారి కడిపే వారికి అమ్మా ఏంటండి? వారి కడుపే వారికి ఏమవుతున్నారట? ఇది రెండో దేవుడు. మొదటిది సిరి అయిన దేవుడు అయితే చాలా జాగ్రత్తగా వినాలి. నేను మరలా మిమ్మల్ని అడుగుతాను. మొదటిగా ఏమిటండి? మొదటి దేవుడు ఏమిటి? రెండవది ఏమిటి? కడుపే వారికి దేవుడు. అంటే ఏమిటండి? తిండి. అమ్మా జాగ్రత్తగా ఆలకించాలి. మీరు అటు ఇటు ఉంటే మీకు ఏం అర్థమవుతావు? మొదటిది సిరి అయితే రెండవది ఏమిటట? కడుపు. అంటే ఆహారము. ఏంటండి? ఆహారం అనే ఒక భయంకరమైన దేవత. దీనికి ఒక దేవత అండి. దేనికట? వారి కడుపే వారికి దేవుడు. అతిశయపడుచున్నారట. సిగ్గుపడవలసిన సంగతులను బట్టి వారు ఏం చేస్తున్నారు తెలుసా? అతిశయపడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ కడుపు అనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అమ్మా? కడుపు అనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని మత్తులకి లోను చేస్తాడు. ఏం చేస్తాడు? మిమ్మల్ని మత్తులుగా ఉంచడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఇదొక దేవుడు, ఇదొక దేవత. ఆ సిరినికి ఏం చేస్తుంది? నీకు దేవుణ్ణి మర్చిపోయినట్లు చేస్తుంటే, రెండోది ఏం చేస్తుందో తెలుసా? నీ ఆహారము నీకు దేవుణ్ణి మర్చిపోయినట్లు దేవతలు సృష్టిస్తుంది. ఈ ఆహారం అంటే ఏమిటో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. ఆహారం అంటే ఏమిటో తెలుసా? నువ్వు తింటున్న తిండి కొరకు చెప్పటం లేదు ఈ మాట. నువ్వు తింటున్న పంచభక్ష పరమాణాల కొరకు నేను చెప్తున్న మాట కాదు. ఆహారం అంటే ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన పాపమును ఆహారముగా భుజిస్తున్నారు నేటి క్రైస్తవులు. వారి కడుపు దేవుడు అంటే ఏమిటో తెలుసా? ఈ కడుపులకు ఏం చేస్తున్నారో తెలుసా? పాపమును ఆహారముగా మృంగుతున్నారు నేటి క్రైస్తవులు. ఎలాగండి? ఎలాగంటారు? నీకు వచ్చిన డబ్బు, నీకు వచ్చిన సంపద, నీకు వచ్చిన పేరుని బట్టి ఏం చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి పక్కన పెట్టి లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. విడిచిపెట్టి వచ్చిన దానిని ఏం చేస్తున్నారు? వారు తిరిగి ఆహారముగా వారి శరీరములకు నింపుకొని ఆత్మను చంపుతున్నారండి. ఆ తర్వాత ఏముందని చదవండి ఒకసారి. సిగ్గుపడవలసిన సంగతులు బట్టి వారు అతిశయపడుతున్నారు. ఏమవుతున్నారండి వాళ్ళు? చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. వాళ్ళు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే. బాబోయ్, ఏంటంటే వారు సిగ్గుపడవలసిన పనులందరూ అతిశయపడుతున్నారు. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. లాస్ ఏంజల్స్ అనే ఒక సిటీలో గత వారంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. వారు ఒక అవార్డు ఫంక్షన్ వారు పెట్టుకున్నారు.
ఆ అవార్డు ఫంక్షన్ ఏమిటంటే కొన్నిట్లు అవార్డులు ఇచ్చుకుంటారన్నమాట. అందులో వారికి ఇష్టమైన విషయాల కొరకు ఓటింగ్లు వేసుకుంటున్నారు. అందులో ఒక విషయం వచ్చింది ఏమిటంటే, ఇదిగో ఈ యొక్క సృష్టికి దేవుడేనా కారణము అనే ఒక మాటను వారు పెట్టుకొని ఓటింగ్లు వేశారన్నమాట. అయితే సమయం వచ్చింది, అందరూ ఓటింగ్లు చూస్తున్నారు. అప్పుడు చివరాఖరికి ఈ యొక్క సమాధానం వచ్చింది. ఏమిటి ఈ ప్రశ్న వచ్చింది ఏమిటంటే, ఈ సృష్టికి ఎవరు ఆధారం, దేవుడేనా అనే దానికి ఓటింగ్ వేయాలి. జాగ్రత్తగా వినాలి. ఓ గొప్ప గొప్ప ప్రముఖులు, గొప్ప గొప్ప ఆ యొక్క సినిమా తారలు అందరూ అక్కడ ఉన్నారు. ఆ ఓటింగ్ వేయాలి, కానీ ఒక్కరు కూడా వేయలేదు. జాగ్రత్తగా వినండి. అమ్మా ఏంటి అప్పారావు గారు లేచి నించోండి. మీరు ఒక్కరు కూడా ఈ సృష్టికి దేవుడు కారణమని ఎవరు ఓటు వేయలేదండి. దేవుడిని అక్కడ ఇంకొక మాట నేను తెలుసా, ఇది నిజమే. అక్కడ యాంకర్ అంటున్న మాట, దేవుడు నిజంగా ఇది చేయలే, ఈ సృష్టిని చేయలేదని వారు దేవుని వ్యతిరేకిస్తూ చెప్తున్న మాట, దేవుడు ఈ సృష్టిని చెయ్యలేదు అని. అంతకి వారం ముందే ఒక సువార్తికురాలు ఒక మాట చెప్తుంది, ఓ పట్టణమా, ఇదిగో భయంకరమైన ఉగ్రత రాబోతుంది, మీరు దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇదిగో దేవుడిని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడుతున్నారు, వాటి యందు మీరు అతిశయిస్తున్నారు. ఇవేమీ కూడా శాశ్వతము కాదు, భయంకరమైన ఉగ్రత రాబోతుంది, మారండి, దేవుని సన్నిధికి రండి, యేసయ్య నిజమైన దేవుడిని తెలుసుకోండి, ఎందుకు మరలా వెనకకు వెళ్ళిపోతున్నారు అని ఆమె ప్రకటన చేస్తుంటే, అమ్మా జాగ్రత్త వినండి. అమ్మ వాక్యం వినడానికి ఇష్టం లేదా మీకు? ఏమ్మా చెయ్యటి, వాక్యం వినడానికి ఇష్టం లేదా మీకు? ఎంత భయం కలిగి జీవించాలి మనం. కడుపులో భయం లేదు మనకి. ఆపద రాకముందే, శోధనలోకి వెళ్ళకముందే ప్రార్థన చేయనివ్వు మెలకువగలిగి. ఆషామాషి కాదమ్మా, తగలడిపోయింది మొత్తం. ఆ యొక్క ప్రాంతం అంతా 32,000 ఎకరాలు మొత్తం అగ్ని చేత కాల్చవేయబడింది. ఆ లాస్ ఏంజల్స్ అనే మొత్తం పట్టణం అంతా తగలడిపోయింది. కారణం ఏమిటో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఎవడు వినలేదు, ఎవడు వినలే. రే రెండ్రా ఉగ్రత రాబోతుంది, మారండి అని ఆ సువార్తికురాలు చెప్తుంటే, ట్రైన్లో చెప్తుంది, వీధిలో చెప్తుంది, ప్రాంతాల్లోకి వెళ్తుంది, గృహాల దగ్గరికి వెళ్తుంది, ఎవడు వినలే. ఆమె అంటుంది, ఎందుకు మీరు అతిశయపడుతున్నారు, ఎందుకు లోక విషయాల కొరకు దేవుని మీరు అవమానపరుస్తున్నారు అని అంటే ఎవరు వినలే. ఆ మహామహిలో పెద్ద పెద్ద సినిమా తారలు కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్లు తీసుకునే ఆ సినిమా హీరోలు ఇల్లులన్నీ దగ్ధమైపోయాయండి తెలుసా. మీరు చూసారో లేదో కానీ మొత్తం 32,000 ఎకరాలన్నీ కూడా కాలి బూడిదైపోయినాయి. కానీ ఒక సత్యం చెప్తాను వింటారా? మొత్తం కానీ ఒక సత్యం చెప్తాను వింటారా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఇల్లంతా కాలిపోయింది, బైబిల్ కాలలే. చెపలు కొడతారా? చెపలు కొడతారా? ఇల్లంతా తగలడిపోయింది, కానీ బైబిల్ కాలలేదు. నేను చెప్పట్లేదండి, ఒకసారి మీరే ఆ యొక్క యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి. మందిరం గోడలన్నీ కాలిపోయినాయి, సిలువ తగలబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఏమ్మా వాక్యం వినడానికి ఇష్టం లేదా మీకు? అక్కడ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారండి. సంపదలన్నీ పోయినాయి, ఒక్క తిండి లేదు, ఎప్పటికీ ఆ కారు చిచ్చు అంటుకొని ఉంది, ఆగలే. కారణం ఏమిటో తెలుసా? వారి యొక్క అవిధేయత. వారికి ఉన్న యొక్క సంపదను బట్టి విర్రవిగిపోయారండి. విర్రవిగిపోయి దేవుణ్ణి కాలదన్నారు. ఇదే సూచన దేవుని రాకడకు. కృపావతి గారు మీరు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే ఏమిటంటే ఒకవేళ కానీ కడుపు దేవుడిగా ఉన్న వారికి జీవితంలో ఏమని తెలిసి ఈరోజు సంపదను పట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనంటే సిరే దేవుడు, ఆ సినిమాలే దేవుడు. ఈరోజు ఆ యొక్క దేవుడు అనుకున్న ఆస్తులు అంతస్తులు అన్ని తగలడిపోయినాయి. మీ అందరూ కామున కూడా ఆమె అరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆయన అంత ఖచ్చితంగా చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి? మీ మార్గ మధ్యలో మిమ్మల్ని అనేకులు వెంటాడుతారు, మీకు మార్గ మధ్యలో అనేకమైన కనబడతాయి, మార్గ మధ్యలో అనేకులు మిమ్మల్ని పాడు చేయాలని చూస్తారు. వారు దేవుళ్ళుగా మీరు దేవుళ్ళు అనిపించుకుంటున్నారు కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు
ఈరోజు ఏ సేవకుడు కూడా చెప్పడం, ఎందుకో తెలుసా? సిరి లేకపోతే ఆరోగ్యం లేదు, భోజనం లేకపోతే సంతోషం లేదు, డబ్బులు కావాలి. కానీ ఆయన చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇహలోక సిరి సంపదలు కాదు, ఇహలోక ఆశలు కాదు, నీకు దేవుడిగా చేసుకుంటుంది ఏమిటో తెలుసా? సాక్షాత్తు అపవాదిగాడు చేసిన ఈ యొక్క లోకాన్ని లోక ఆశను నువ్వులో పెట్టుకుంటున్నందున ఏమైందో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు అంటే ఆ దేవుడే ఈరోజు నీవు కలిగి ఉన్నావు. అందుకే ఏమైందో తెలుసా? కుటుంబంలో నెమ్మది లేదండి, ఇశ్రాయేలు ప్రజల్లోని సంతోషం లేదు. వారు ఎంత తిన్నా తాగినా తిరిగినా సరే వారి జీవితంలో దేవుడుగా లేడు. కాబట్టి లోకాన్ని ఆశ్రయించారు. అన్యులు పెళ్లి చేసుకోవడం వల్ల వద్దు, అక్కడ అసలు వద్దయ్యా, మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళొద్దు, వెళ్ళినా వినలే మాట. ఆ యొక్క అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు దేవుని కోపం రగిలిపోయిందండి. వేలాది మంది మరణించారు. కారణం ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు అంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడు? నీటికి కూడా కారు ఆగకుండా కొన్ని వేల ఎకరాలు తగలడుతూ వారి కళ్ళ ఎదుటే వారి కార్లు, వారి ఇల్లులు, వారి సంపద, వారి పేరు అన్నీ కూడా తగలడిపోతుంది. ముఖ్యంగా క్రైస్తవులు ఈరోజు దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. వారు కడిపే వారికి దేవుడు. మొదటి దేవుడు ఎవరటండి? చెప్పాలి గట్టిగా. ఆయన ఒకలే అంటున్నారా? మొదటి దేవుడు ఎవరు? సంపద, సిరి. రెండో దేవుడు ఏమిటో తెలుసా? కడుపు. వారు సిగ్గుపడవలసిన విషయాలలో వారు ఏమవుతున్నారో తెలుసా? అతిశయపడుతున్నారట. సూపరు, చాలా ఇష్టానుసారంగా బతుకుతున్నాం, నాకేం అవటంలే, ఇష్టానుసారంగా తిరిగినా సరే నన్ను ఎవడేమంటాడు? మరి నవ్వడు ఏమనడమ్మా. కానీ అనే వ్యక్తి మాత్రం వస్తున్నాడు, అనే వ్యక్తి మాత్రం రాబోతున్నాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉండొచ్చు, నువ్వు మంచిగా సంపద చేసుకోవచ్చు, లోకాన్ని ఆశ్రయించవచ్చు, నువ్వు హ్యాపీగా తినచ్చు, తిరగచ్చు, ఇష్టానుసారంగా పాపాన్ని పెంచుకోవచ్చు. కానీ జాగ్రత్త, ఒకనాడు క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిల్చోవాలి. వారి పిఎం అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఆఖరి కార్పొరేటర్ అయినా, ఒకవేళ ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే ఎక్కడి నించోవాలంటండి? చెప్పాలి, ఎక్కడి నించోవాలి? ఆ న్యాయపీఠం మీద నించున్నప్పుడు కరుణామేడిగా లేడండి ఆయన, కరుణామేడిగా లేడైనా. కృపాశ్రమం మీద కూర్చున్న యేసయ్య దిగి రాబోతున్నాడు న్యాయపీఠం మీదకి. న్యాయాధిపతిగా వచ్చినప్పుడు అమ్మ, అక్క, బంధువులు, స్నేహితులు ఎవరో లేరు ఆయనకి. నేను న్యాయము కలిగిన వాడును, నేను న్యాయము తీర్చే న్యాయాధిపతిని గనుక నీకు న్యాయము చేస్తాను. నేను నువ్వు నీతిగా బ్రతికి, దేవునికి ఇష్టడుగా బ్రతికి, నీవు ఆయన దేవుడిగా కలిగి విశ్వాసముతో కడ వరకు నీవు కాపాడుకుని నీ విశ్వాసాన్ని, దేవుని ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎవరు వెనక్కి లాగినా వెనకకు చూడకూడదు. వెనకకు చూసినందులో ఏమైందండి? మనం చెప్పుకున్న ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె. తను ప్రేమించిన భార్య ఒక పక్క ఉప్పు స్తంభం అయిపోతుంటే లోతు కూడా చూడలేదండి. ఏంటండి? ఒక పక్క తన భార్య మరణిస్తుంటే, ప్రేమించిన భార్య, ఎన్నో సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఉప్పు స్తంభం అయిపోతుంది పట్ట 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 పట్టమని ఆ సౌండ్లు, శబ్దాలకి. కానీ లోతు వెనకకు తిరిగి చూడలేదు. తద్వారా ఆయన కాపాడబడ్డాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చిన్న ఒకవేళ ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనకి ఏదైనా ఆత్మీయ సంబంధమైనవి ఏదైనా ఎదురవుతే వెంట పడిపోతున్నాం. లోక సంబంధమైన ఏమైనా వస్తే వెంటనే మనం ముందుకి వెళ్ళిపోతున్నాం. కారణం ఏమిటి? మనకి దేవుడిగా ఉండవలసిన యేసయ్యను కాస్త తొలగించి ఈరోజు లోకాన్ని దేవుడిగా పెట్టుకున్నాం. ఈరోజు అందువల్ల ఏమైందో తెలుసా? ఈరోజు వెనకడుగు వేస్తున్నాం. చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినవలసిన మాట ఏమిటో తెలుసండి? ఈరోజు ఆ లాస్ ఏంజల్స్ అనే సిటీలో తినడానికి తిండి లేక నిరాశ్రయులై ఒక్క ఇల్లు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఒక్క ఇల్లు కూడా లేదు, బూడిదైపోయింది. ఇప్పటికీ ఆ మంటను ఆర్పే ఆ చాయిస్ ఎక్కడ కనబడటం లేదు. కారణం, వారు ఏ మనుషుల్లో బాధ పెట్టలేదు, వారు ఎవరికున్న ప్రెసిడెంట్లు బాధ పెట్టలేదు, వారికి ఉన్న ఊర్లో జనాలను బాధ పెట్టలేదు, వారు బాధ పెట్టింది దేవుణ్ణి. తద్వారా ఏమైందో తెలుసా?
దేవుని ఉగ్రత అంటే దేవుడు చంపేస్తాడా అంటే జాగ్రత్తగా వినండి. ఆయన న్యాయపీఠం ఎక్కుతున్నాడు. ఆయన న్యాయపీఠము ఎక్కుతున్నాడు. ఇప్పుడు దాకా కృపాసనం మీద ఉన్నాడు కాబట్టి కృపతో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. మనం ఒకవేళ ఎన్ని వ్యతిరేకంగా చేసినప్పటికీ కూడా ఇదిగో దేవుడు నన్ను క్షమిస్తున్నాడు క్షమిస్తున్నాడు క్షమిస్తున్నాడు. కానీ న్యాయపీఠం ఎద్దకు వెళ్తున్నాడు ఆయన. ఆయన అడుగులలోనే ఇంత భయంకరం ఉంటే ఆయన న్యాయపీఠం ఎక్కి న్యాయం తీరిస్తే, మా జాగ్రత్త వినాలి, న్యాయము తీరిస్తే ఏ ఒక్కరు నిలవలేం. ఈరోజు దేవుడిగా నీకు ఉండవలసిన స్థానంలో ఎవరు వచ్చారు? ఈరోజు నీ డబ్బు వచ్చింది, నీ ఆహారం వచ్చింది. చాలా విషయాలు నేను ముగిస్తున్నాను. కానీ ఈ మొదటి ఆజ్ఞ ఏమిటండి? ఇక పూర్తి అవ్వలేదు మొదటి ఆజ్ఞ. అమ్మా ఇటట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి తర్వాత ఏముంది? చదువుదాం ఒకసారి. ఇంకా అయిపోలేదు, ఇంకా మొదటి ఆజ్ఞ కూడా పూర్తి అవ్వలే. సమయం అయిపోయింది. ఆ 20వ అధ్యాయం సమయం అయిపోయింది. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. అది ఇప్పుడు నేను చెప్పను, కానీ వచ్చే వారం మీకు తెలియజేస్తాను. చాలా శ్రద్ధగా మీరు వినవలసిన మాట ఏమిటంటే, ఈ 10 ఆజ్ఞలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు తప్పిపోవద్దు. ఎవరు ఈ మాటల నుంచి దయచేసి ఒక్క వారము కూడా తప్పించుకున్నా ఈ మాటల్లో ఉన్న ఆత్మీయ సత్యాలన్నీ కూడా మీరు పొందుకోకుండా పోతారు. జాగ్రత్త. ప్రతి ఆజ్ఞ కూడా మనకు చాలా విలువైనది. మొదటి ఆజ్ఞ చెప్పండి. ఏమిటి ఆజ్ఞ? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అమ్మా చెప్పాలి. స్త్రీలు ఓ లోక విషయాలు అన్నీ మాట్లాడుతాం. చెప్పాలి గట్టిగా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ మాట పట్టుకుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. మోకరిద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన ఎంతో సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట, నేను